Brought to you by V-Guard. తమిళనాడులో ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటోంది బీజేపీ. ద్రవిడం వర్సెస్ ద్రవిడంగా ఉన్న రాజకీయాలను ద్రవిడం వర్సెస్ హిందుత్వంగా మార్చింది కాషాయ దళం. లోక్సభ ఎన్నికల్లో నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందామంటూ స్టాలిన్ అండ్ బ్యాచ్ కు సవాల్ విసురుతోంది. మరి ద్రవిడ వర్సెస్ హిందుత్వ నినాదాలతో గెలుపెవరిది? మోదీ మ్యాజిక్ తమిళనాడులో వర్కౌట్ అవుతుందా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. నిన్న ద్రవిడం వర్సెస్ ద్రవిడం, ఇప్పుడు ద్రవిడం వర్సెస్ హిందుత్వం. తొలిసారి భిన్న భావజాలాల మధ్య పోటీ. తమిళనాడు టార్గెట్ గా మోదీ అస్త్రాలు. తమిళనాడు రాజకీయాలు సరికొత్త టర్న్ తీసుకున్నాయి. Come, my love, please don't say no, baby. Come, my love. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. 6 దశాబ్దాలుగా ద్రవిడవాద పార్టీల మధ్యనే సాగిన రాజకీయ పోటీ ఇప్పుడు భిన్న భావజాలాల మధ్య పోరుగా మారింది. ఇంతవరకు ఆ రాష్ట్రంలో అయితే డిఎంకే లేకుంటే అన్నా డిఎంకే అన్నట్టుగానే సాగాయి రాజకీయాలు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేసే కాంగ్రెస్ సహా పదుల సంఖ్యలో ఉన్న పార్టీల ప్రస్తావన చాలా తక్కువేనని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉండగా ప్రతిపక్ష అన్నా డిఎంకే కంటే ఇప్పుడు బీజేపీ టాక్ ఎక్కువగా వినపడుతోంది. గతంలో ఏ మాత్రం ఉనికి కూడా చూపలేని తమిళ గడ్డపై బీజేపీ ఇప్పుడు బలమైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తోంది. పెరియార్ భావజాలంతో నడిచే ద్రవిడ పార్టీలే ఇంతవరకు ప్రధాన రాజకీయ శక్తులుగా తమిళనాడును శాసిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం హిందుత్వం, జాతీయవాద భావజాలంతో బీజేపీ తొడగొడుతోంది. బీజేపీ 400+ లక్ష్యం చేరుకోవాలంటే దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలవాల్సిందే. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 303 సీట్లలో దక్షిణాది నుంచి ఉన్నవి కేవలం 29 సీట్లు మాత్రమే. కర్ణాటక తప్ప ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే 39 పార్లమెంట్ సీట్లతో పాటు హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయంగా ఉన్న తమిళనాడును మోదీ టార్గెట్ చేశారు. మిషన్ తమిళనాడుకు 2019 నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మోదీ. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు మహాబలిపురాన్ని మీటింగ్ ప్లేస్ గా ఎంచుకున్నారు మోదీ. అలాగే పార్లమెంట్ కొత్త భవనంలో ఓ రాజదండాన్ని ప్రతిష్ఠించారు. అది చోళరాజు వంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. వారణాసిలో తమిళ కాశీ సంఘం ఉత్సవాలను కూడా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అలాగే తమిళ సాంప్రదాయంపై తన అభిమానాన్ని కూడా మోదీ తరచూ చాటుకుంటున్నారు. ఆ రాష్ట్ర పర్యటనలో తమిళ పంచకట్టుతో కనిపించి నేను మీవాడినే అన్న భావనను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆహారం భాష మీదే కాదు, అక్కడ ఏళ్లుగా నలుగుతున్న వివాదాస్పద అంశం కచ్చితీవు ద్వీపం తుట్టెను కూడా వ్యూహాత్మకంగా కదిపారు. ప్రధాని మోదీ కచ్చితీవుపై చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ఎన్నికల వేళ కొత్త సంచలనానికి దారితీశాయి. ఇక ఇప్పటికే తమిళనాడులో 6 దఫాలు పర్యటించిన నరేంద్ర మోదీ ఇప్పుడు మరో విడత ఆ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తమిళనాడులో ఒంటరిగా అధికారంలోకి రావడం ఒక ఎజెండా అయితే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి అనేది మరో మెయిన్ టార్గెట్. అందుకు అనుగుణంగానే గడిచిన 5 ఏళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది బీజేపీ. పక్కా ప్లాన్ ప్రకారం పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తోంది. వాస్తవానికి తమిళనాడులో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకేమీ లేదు. అధికార డీఎంకే ఇప్పటికే బలంగానే ఉన్నా అన్నా డీఎంకే మాత్రం బలహీనపడుతూ వస్తోంది. జయలలిత మరణం తర్వాత చీలికలు, వర్గ విభేదాలతో అన్నా డీఎంకే బలహీనపడింది. దీంతో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావించిన బీజేపీ అన్నా డీఎంకేతో స్నేహానికి కూడా ముగింపు పలికింది. ఒంటరిగానే తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది. గతంలో ఏదో ఒక కూటమిలో చిన్న పార్టీగా ఉంటూ వచ్చిన కాషాయ పార్టీ తొలిసారి తానే ఒక కూటమి కట్టి ప్రధాన పార్టీగా మారింది. మోదీ రెండోసారి ప్రధాని అయినప్పటి నుంచి తమిళనాడులో చేపట్టిన కార్యక్రమాలు, ఆ స్టేట్ బీజేపీ చీఫ్ అన్నామలై పాదయాత్ర అన్ని పార్టీకి కలిసి వచ్చాయని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ అంతర్గత సర్వేలతో పాటు పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంక్ 14% పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దాన్ని 25%గా మార్చుకునేందుకు ఆ పార్టీ కృషి చేస్తోంది. ఆ హోప్తోనే తమిళనాట కాషాయ జెండా పాతాలని భావిస్తోంది కమలం పార్టీ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో 6 సీట్లు వస్తాయన్న అంచనాలు కూడా పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బీజేపీకి ఆదరణ పెరగసాగింది. ఓవైపు బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న అన్నామలై అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇది తీసుకుందాం. ఇది నోటరేసి
మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. వీగార్డ్, ఇండియాస్ #1 స్టెబిలైజర్. ఇటీవల డిఎంకే కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే నాగపూర్ను భారత్ కు కొత్త రాజధానిగా చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. అలాగే జాతీయ జెండాను కాషాయంగా మారుస్తారని ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన అన్నామలై దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. వారి మెదడు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయించాలని సూచించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి తమిళనాడులోని 38 నియోజకవర్గాలను గెలిచి క్లీన్ స్వీప్ కు 1వ స్థానం దూరంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్నారు స్టాలిన్. అందుకే బీజేపీకి పోటీగా ఎప్పుడూ లేనిది హిందువుల కోసం అనేక వరాలను కూడా ప్రకటిస్తున్నారు. మొత్తంగా తమిళ పార్టీల పంచన చేరి ఇచ్చినన్ని సీట్లతో సర్దుకుపోయే పరిస్థితి నుంచి బీజేపీ సొంతంగా కూటమిని ఏర్పాటు చేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఓ సంచలనమే చెప్పొచ్చు. మరి ఇంత వ్యూహాత్మకంగా అడుగులేసిన బీజేపీ ద్రవిడగడ్డపై సక్సెస్ అవుతుందా, లేక ఎప్పటిలానే ద్రవిడ పార్టీలే జెండా ఎగరవేస్తాయా? చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. Brought to you by VGuard.